కడప జిల్లాలో విద్యుత్ రంగం ప్రైవేటీకరణ, ఉద్యోగుల సమస్యలపై సదస్సు నిర్వహించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. ఏఐటీసీ అనుబంధంగా ఉన్న ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కార్మిక సమస్యలు పరిష్కరించాలి, విద్యుత్ రంగ ప్రైవేటీకరణ ఆపాలన్నారు. విద్యుత్ రంగ సంస్థల ప్రైవేటీకరణను ఆపి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈరోజు మనం ఏదైతే వారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా వారి యొక్క రీజనల్ వారి యొక్క ప్రాంతానికి చెందిన వారు వేదిక రావాలని కోరుతున్నాం. జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. లక్ష్మీనారాయణ గారిని ఈ యొక్క సమావేశాన్ని వారిని కూడా వేదిక సాధనము వారిని కూడా ఆహ్వానిస్తాం. నా పేరు బి రామలింగారెడ్డి, ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుని. ఈ దినము కడపలో విద్యుత్ ఉద్యోగుల అవగాహన సదస్సు, ప్రైవేటీకరణ జరిగితే లాభ నష్టాల గురించి కార్మికులు, ఉద్యోగులు అందరం కలిసి సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా తెలియజేయడం ఏంటంటే, విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తే ఎవరికి నష్టం? ఇది ప్రజలకి నష్టం. ఎందుకంటే అతి తక్కువ మంది ఉద్యోగులతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నియామకాలు చేపట్టకపోయినా కూడా అతి తక్కువ మంది ఉద్యోగస్తులతో మేము ఈ నెట్వర్క్ ను దిగ్విజయంగా నడిపిస్తున్నాం. 24 గంటలు కరెంటు ఇవ్వడంలో కానీ, 9 గంటలు ఉచిత విద్యుత్ ఇవ్వడంలో కానీ, దళిత సంఘాలకు, దళిత బలహీన వర్గాల వారికి 200 యూనిట్లు ఉచితంగా ఇవ్వడం కానీ, ఈ ప్రతి కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి మేము దిగ్విజయంగా చేస్తున్నాం. అదేవిధంగా కలెక్షన్ 100% వసూలు చేస్తా ఉన్నాం. మరి ఇంత నాణ్యమైన సేవలు అందిస్తున్నటువంటి గవర్నమెంట్ ఉద్యోగస్తులు, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు అతి తక్కువ మంది ఉన్నారు. ఈ కాంట్రాక్ట్ వ్యవస్థను అందరినీ